నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. యువత చెడు అలవాట్లకు బానిస కావద్దు సూచించిన సిపి కార్తికేయ. అయ్యప్ప నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. దేశ శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల సౌకర్యాల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించడం దేశానికి సమాజానికి ఎంతో ప్రయోజనకరమని వెల్లడి. బడి బయట పిల్లలను గుర్తించిన బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో సోమవారం సిపి కార్తికేయ గంజాయి సైబర్ నేరగాళ్ల పట్ల యువతకు కమ్యూనిటీ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి యువత, గ్రామ ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి సిపి కార్తికేయ, డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ రఘు, మాజీ సర్పంచ్ రవిగౌడ్లు మాట్లాడుతూ నేటి యువత గంజాయికి బానిసలై ఎన్నో కుటుంబాలకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టి చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లు చేసి లక్కీ డ్రాలో మీ ఫోన్ నెంబర్ కు ₹1,00,00,000 వచ్చాయని చెబితే ఎవరూ నమ్మవద్దని, పుణ్యానికి ఎవరూ ఫ్రీగా డబ్బులు ఇవ్వరని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వవద్దని ఆయన సూచించారు. వాహనదారులు బైకు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, అతి వేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ సంవత్సరం ఇప్పటికే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 300 మంది వరకు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమంలో సిఐ సైదేశ్వర్, రూరల్ సిఐ విజయ్ కుమార్, ఎస్ఐలు యాదగిరిగౌడ్, శ్రీకాంత్, డివిజన్లోని వివిధ మండలాల ఎస్ఐలు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాశీరాం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీతోనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఏదైనా ప్రాబ్లం అంటే పోలీస్ స్టేషన్ కి రావాలి. స్పోర్ట్స్ బైక్, కేటీఎం డ్యూక్ ఒక బైక్ ఉంది, చాలా ఫాస్ట్ బైక్ ఉన్నది, తర్వాత పల్సర్ ఉన్నది, రకరకాల బైక్స్ ఉన్నాయి. మంచిది, కానీ హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ మా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 275 డెత్స్, ఎంతకాలం 365 दिन होते एक साल में, 365 డేల్లో సుమారు మనకి 300+ చనిపోతుంది. ప్రతిరోజు ఒక మనిషి చనిపోతున్నాడు. ₹1,00,00,000 మీకు రివార్డ్ ఉన్నది, తొందరగా మీ నంబర్ పంపించండి. అరే బాబు, కేబీసీ के अलावा कोई नहीं देता. ₹1,00,00,000 कोई देता है? कौन बनोगा करोड़पति తప్ప ఎవరు ఇస్తారు ₹1,00,00,000? వాళ్ళు కూడా ఫ్రీగా ఎవరు? జనరల్ నాలెడ్జ్ మంచిగా ఉంటేనే ఇస్తారు. విన్నింగ్ సమ్, ఈ కాంటెస్ట్, ఆ కాంటెస్ట్ మీకు 10 లక్షలు వస్తుంది, ఇది వస్తుంది, అంతా చీటింగ్. అది నమ్మకం పెట్టకండి. बड़ा बड़ा आता है 10 लाख, 20 लाख, 50 लाख है, कोई नहीं देता. फ्री में देते पैसे? नहीं देता. कोई फ्री में नहीं देता पैसा. कौन देगा, क्यों देगा? చీటింగ్ జరుగుతుంది. సైబర్ క్రైమ్ కి cybercrime.gov.in మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఏదైనా సైబర్ క్రైమ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే దాంట్లో రిపోర్ట్ చేయవచ్చు. ఇమీడియట్లీ జాగ్రత్తగానే ఉండండి, వాడకండి, యూజ్ ఇట్, నో ప్రాబ్లం. బట్ సైబర్ క్రైమ్ ఉన్నది, పిన్ నంబర్ ఎవరితో షేర్ చేయకండి. విలేజ్ లో, మండల్లో గాంజా కన్సంప్షన్, చాలా మంది యూత్ సిటీ నుంచి వచ్చినారు, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి అక్కడ హ్యాబిట్స్ ఉన్నాయి. సో దయచేసి ఇలాంటి సమస్య చాలా सीरियसగా తీసుకోండి. गांजा पीने से, यूज करने से सोसाइटी में सबका जो है नाश होता है, अंदर की नष्टम అది, सब लोग बर्बाद होते हैं. యూజర్స్ కూడా, యూత్ పర్టికులర్లీ మీ కొంచెం జాగ్రత్తగానే ఉండి, బురి ఆదతే మత్ డాలియే. హెల్మెట్ వేసుకుంటాడా లేదా అందరు బాధ్యత తీసుకుంటే చాలా వరకు మనం డెత్స్ ప్రివెంట్ చేయవచ్చు. మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రాంప్ట్గా రిపోర్ట్ చేయడం అనేది ప్రజలుగా మీ బాధ్యత ఉంటుంది. దానికి మేము 100% సహకరిస్తాము, స్పందిస్తాము. లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. రెండవది, అన్ని విషయాల్లో పోలీస్కి సహకారంగా ఉండటము, క్రైమ్ డిటెక్షన్లో కానివ్వండి, అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కానివ్వండి, పబ్లిక్ ఆర్డర్లో కానివ్వండి, అలాగే మన పరిసరాలు అంటే మన భద్రత కోసము అన్ని రకాల చర్యలు తీసుకోవడంలో పోలీస్కి సహకారం అందించాలి. సో ఈ ఉద్దేశంతోనే ఇటువంటి ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు, ధన్యవాదాలు. అలాగే ఇదే ఉత్సాహము అన్ని విషయాల్లో కూడా పోలీస్కి సహకరించి చూపించాలని చెప్పి మేము కోరుతున్నాము. సిపి గారు అలాగే
సబ్ డివిజన్లో ఉన్న అందరు పోలీస్ ఆఫీసర్లు ఇక్కడ రావడం జరిగింది. ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లాగా ఇది జరుగుతుంది. మీ సమస్యలు కూడా చెప్పారు. ఆ సమస్యల పైన కూడా సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. సైబర్ క్రైమ్ అంటే యాప్లో మీరు ఏదో ఆన్లోడ్ చేస్తారు, చేయగానే మీ ఆ పాస్వర్డ్ చెప్పగానే పైసలు కట్ అవుతూ ఉంటాయి బ్యాంకులో. దానిలో భాగంగా మీరు వివిధ రకాలుగా మోసపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీ మామిడిపల్లి వీడిసి తర్వాత మీ కౌన్సిలర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ₹1,50,000 ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టడం కోసం మీరు పైసలు ఆల్రెడీ జమ చేసినారు. ఇంకో 50,000 కూడా జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా మీ మామిడిపల్లి వీడిసి మరియు కౌన్సిలర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎక్కడైనా ఏదైనా చెడు పనులు అభివృద్ధి జరిగినట్లయితే పక్కకున్న ఇండ్లు ఎవరైనా ఉంటే గుర్తించి వాళ్ళని పట్టించే ప్రయత్నం మనం కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, మన ఇంటి పక్కల ఏదో దొంగతనం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, మనకు తెలియదు. కాబట్టి మరి వెంటనే సిపి గారికి కానీ అదేవిధంగా 100 కాల్ చేయొచ్చు. మనకు ఆర్మూర్కి సంబంధించిన 22233 పోలీస్ స్టేషన్ నంబర్ కూడా చేసి మరి సిఐ గారికి ఏసీపీ గారికి కూడా ఫోన్ చేసి మన యొక్క పనిని తీర్చుకునే విధంగా మనం కూడా పోలీసు వాళ్లకు సౌకర్యాన్ని మరి వాళ్లకు తెలిసే విధంగా చెప్పి మన సమస్యను తీర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆర్మూర్ పట్టణంలోని జంబియర్మన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అయ్యప్ప సేవా సమితి సభ్యులు అన్నదాత ఏబి చిన్న, ముఖ్య అతిథి రాజేశ్వరరెడ్డిని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో యావత్ భారతదేశం ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప భక్తులకు ఎటువంటి అవసరాలు ఉన్నా తమ వంతు సహాయ సహకారాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, కన్యస్వాములు, భక్తులు, నాయకులు తదితరులు ఉన్నారు. రావడం జరిగింది. మరి వెంటనే మేము కూడా వెంటనే కాంట్రాక్టర్ మల్లేష్ గారికి ఫోన్ చేసి మరి ఇమీడియట్ గా ఈ యొక్క సెట్ అయిపోవాలని చెప్పేసి వారం రోజుల్లోనే స్వామి యొక్క ఆశీర్వాదంతో మరి ఈ యొక్క సెషన్ మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి దీన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఈ యొక్క మిగతా పని కూడా తొందరగా పూర్తి చేసుకున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ యొక్క 41 రోజులు మరి అయ్యప్ప కృప మీ సంకల్పాలు నెరవేరాలని చెప్పేసి అయ్యప్ప కృప మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మీ పూజలతో ఆర్మూరంతా సస్యశ్యామలం కావాలని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా లోక కళ్యాణ కొరకు చేస్తున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప సంకల్ప దీక్ష ఫలితము తప్పకుండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరొకసారి కూడా స్వాములందరికీ స్వామి శరణం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఈ షెడ్ ఏర్పాటు చేసి ఇంత సౌకర్యాలు కల్పించినందుకు ముఖ్యంగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ రాజేశ్వరరెడ్డి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ స్వామిలారా మనము రాజకీయాలకు అతీతంగా మన భక్తి కోసం స్వామి వాళ్ళను మనం స్వామి వాళ్ళ రూపంలో ధరించి ఆ విధంగానే మనం చూస్తున్నాం కనుక ఇది అంతా చేయడం సాధ్యమైంది. అందుకనే స్వామివారు ఈరోజు నన్ను క్షమించి రేపటి నుండి 12:30 లోపల మీకు భోజనాలు ఏర్పాట్లు చేస్తాం స్వామి. ఆలస్యం అయినందుకు మరొకసారి పాదాన్ని వందనాలు మీ అందరికీ. వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అశోక్, ఎంపీడీఓ కమలకర్ల ఆధ్వర్యంలో వెసెక్టమీ పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.
మేల్ కుటుంబ నియంత్రణ నాన్ స్కాల్పెల్ వ్యాసెక్టమీ ఎన్ఏసి శిబిరాలను పక్షోత్సవాలను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమిటి అని అంటే, మీరు ఎవరైతే మహిళలనే కాకుండా పురుషుల్లో కూడా ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం ద్వారా మహిళల కంటే కూడా పురుషులకు చేపించడం ద్వారా చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీనిని వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే పురుషులందరూ కూడా ముందుకొచ్చేసి ఈ యొక్క ఆపరేషన్ చేయించుకోవాలనేసి, దీనికి కుట్టు కానీ అలాగే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కానీ ఉండదు. రావడము, కనీసము అక్కడ కాటు లేకుండా చిన్నగా వ్యాసెక్టమీ చేసేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి వారు మళ్ళీ వెళ్ళిపోయి నార్మల్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పురుషులందరూ ముందుకొచ్చేసి ఈ యొక్క ఎన్ఎస్పి క్యాంపులో కుటుంబ నియంత్రణను పాటించాలనేసి ఈ సందర్భంగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జై జీవనన్న, జై జీవనన్న, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నా ప్రాణాన్నైనా త్యాగిస్తాను కానీ తెలంగాణ తెచ్చి తీరతానని చెప్పేసి ఒక సంకల్పంతో మరి కేసీఆర్ గారు ఆ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. మరి తన ప్రాణాలను లెక్క చేయకుండా మరి కేంద్రం మెడలు వంచి ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే మనం తెలంగాణను ఎందుకైతే సాధించుకున్నామో, ఏ సంకల్పంతో, ఏ కోరికలతోటి మరి తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు చెప్పినట్టుగా ఈరోజు మరి తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి దాన్ని మరి కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని స్పృశించుకుంటూ ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు నివాసం నందు మరి ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం సుమారు 9 సంవత్సరాలుగా ఏకదాటగా ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్షకు మరి ఇప్పుడు అనుకున్నట్టుగా రాబోయే రోజుల్లో కాకుండా ఇప్పుడే బంగారు తెలంగాణ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు నేరుగా వెళ్తున్నాయి. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం కేసీఆర్కి పోతుందని చెప్పేసి ఈ దివస్ కార్యక్రమానికి మిగతా పార్టీలన్నీ కూడా తెలంగాణకు దోకా చేసి తెలంగాణ ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇవ్వకుండా మరి మోసం చేసినటువంటి సందర్భంలో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి విజయవంతంగా మరి తెలంగాణ సాధించడం, తెలంగాణ సాధించిన తర్వాత 2014లో ప్రజలందరూ మరి పట్టం కట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అధికారాన్ని అప్పచెప్పడం, ఒక టర్మ్ అయిన తర్వాత రెండవ టర్మ్ కూడా వారికే ఇవ్వడం, మరి వారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ఒక అభివృద్ధి వైపు మిగతా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, 24 గంటల కరెంటు, ఈరోజు తెలంగాణను అంధకారం అయిపోద్దని చెప్పేసి హేళన చేసిన వాళ్ళను మరి వాళ్లకు ఈరోజు ఆదర్శంగా తీర్చిదిద్ది కేసీఆర్ గారు నిజంగా కూడా తెలంగాణ బంగారు తెలంగాణ వైపుగా తీసుకుపోతున్నారు. మరి ఆ రోజు వేరుపడేటటువంటి కేసీఆర్ గారు నిజంగా మరి తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే విధంగా మరి ఆనాడు అకుంఠిత దీక్షతో మరి దీక్షను నిర్వహించి మరి తెలంగాణ సాధించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో మరి దానికి అనుకూలంగా చిన్న రాష్ట్రాలే బాగుంటాయన్న ఆలోచనలో మరి నిజంగా ఆ రోజు చెప్పినటువంటి విషయాన్ని మరి గుర్తెరిగి మరి బంగారు తెలంగాణ సారంగా మరి ఇలా చేస్తున్నటువంటి అభివృద్ధి పరంగా అనేక అభివృద్ధి పథకాలు మరి అందులో నిజంగా మా ఆర్మూర్ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ జీవనన్న గారు చేస్తున్నటువంటి అకుంఠిత దీక్షతో మరి యొక్క ప్రాంతం మరి అభివృద్ధి పరుస్తున్నటువంటి విషయం మరి మనం చూసుకుంటే ఒకవైపు రైట్లో చూసుకుంటే మరి సిద్ధులగుట్ట చూసుకోవచ్చు, ఇటు లెఫ్ట్కు చూసుకుంటే ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, వందపడకల ఆసుపత్రి కావచ్చు, మరి మోడల్ మార్కెట్ కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు ప్రతి వీధి గుండా వెళ్తే ఉంటే
మరి ప్రతి బీటీ రోడ్లు మరి ప్రతి ఒక్కడ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. నిజంగా వారందరికీ మరి తెలంగాణ సాధించుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చన్న నిజాన్ని ఈ రోజుకు నిరూపణైంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్, ఎంపీడీఓ కమలాకర్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందరూ కూడా తప్పకుండా దాదాపుగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ను కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనము. అలాగే 84 రోజులు అయినా అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకుంటే మనకు దీని ద్వారా ప్రొటెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ అందరూ కూడా గుంపులుగా వెళ్లకుండా సాధ్యమైనంత వరకు దూరాన్ని పాటిస్తూ శానిటైజర్స్ను వాడుతూ మాస్కుల్ని మళ్ళీ విరివిగా వాడాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వ్యాక్సిన్ అనేది చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది మనకు నిరూపితమవుతా ఉంది. కాబట్టి అందరూ కూడా 84 రోజులు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా కొంత ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ డోస్ను కూడా తప్పకుండా తీసుకోవడం ద్వారా మాత్రమే మనము కరోనాను నివారించడానికి అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామ పంచాయతీలలోని ప్రజలందరూ ఇప్పటి వరకు ఒక డోసు పూర్తి చేసుకొని ఉన్నారు. రెండో డోసు ఖచ్చితంగా తీసుకోవాలను. లేకపోతే ఇప్పుడు కొత్తగా దక్షిణాఫ్రికా నుంచి కొత్త వేరియంట్ వస్తుంది. దానివల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకు ముందు వలె భౌతిక దూరం పాటించాలి మరియు మాస్కులు తప్పనిసరిగా ధరించే పరిస్థితి ఏర్పడుతుంది. కావున అందరూ ఇంతకు ముందు ఎలానైతే పాటించారో, ఎలానైతే దానికి భయాందోళన గురై ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు మీకు మళ్ళా దాని మీద భయం వస్తుందనే అనుకొని మీరు ఉంటే మీరు అందరూ చక్కగా ఉంటారు. ఇంతకు ముందు వల్లే మాకు సహకరించి రెండో డోసు కూడా వేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ నవనాథ సిద్ధులగుట్ట శివాలయంలో సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారని ఆలయ అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ సిఐ రాఘవేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. సిఐ కుటుంబ సభ్యులు మరియు మహిళా భక్తులు మట్టి దీపాలు, ఉసిరికాయలు, పిండి దీపాలను ముట్టించి అందంగా అలంకరించారు. దర్శయామి. ఒక హారతి అవుతుంది. కొలి హనుమాన్ మందిరం దగ్గర ఒక హారతి అవుతుంది. అట్లాగే మన ఆర్మూర్ పట్టణ పరిసర మధ్య భాగంలో ఉన్నటువంటి గోల్ బంగ్లా దగ్గర ఒక హారతి అవుతుంది. జబీ హనుమాన్ మందిరం దగ్గర ఒక హారతి అవుతుంది. చివరిగా అంబేద్కర్ చౌరస్తా అయినటువంటి నవనాథుల స్టాచ్యూ దగ్గర ఈ సప్తహారతి అయినటువంటి నక్షత్ర హారతితో ముగిస్తుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకలా ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపడుచు, యువత అందరూ కూడా నడుం బిగించి దైవ కార్యక్రమం మన కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానితో పాటుగా ఎవరైతే గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దానితో పాటుగా ఈ ఎల్లమ్మ గుడి నుండి ప్రదక్షిణ ప్రారంభమై చివరిగా ఎల్లమ్మ గుడి దగ్గరనే ముగిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజన సదుపాయం కల్పిస్తాం. ప్రత్యేకంగా మంగిరాములు మహారాజు గారు కూడా నందిపేట నుండి ప్రతి సంవత్సరం కూడా పులిహోర ప్రసాదం పంపుతారు. ఆ దివ్య ప్రసాదాన్ని కూడా మేము అందరికీ పంపడానికి, ప్రసాదం ఇవ్వడానికి కూడా అందరికీ మేము అందిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ క్షేత్రం మనది, ఈ ఆర్మూర్ ప్రాంతం మనది, భగవంతుడు మనవారైనటువంటి చాటి చెప్పే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ సదా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు. మెండోరా మండలంలోని సోన్పేట్, నెహ్రూ నగర్, పోచపడ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సోన్పేట్, నెహ్రూ నగర్, పోచంపాడ్
మరియు ముసాపూర్ గ్రామాలలో స్థానికంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మణయ్య గారి ఆదేశం మేరకు, ఎంపీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు తీసుకొని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మీసాల చంద్రయ్య గారు చెప్పిన విధంగా ఈ గ్రామాలలో క్షేత్ర స్థాయిలో కూర్చొని భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలను బలోపేతం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కలిసి అక్కడక్కడ ఆ గ్రామాల్లో పర్యటిస్తుంటే చాలామంది కలిసి ఏమండి వడ్లు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము, నిన్నటిదాకా ప్రతి గింజ మేమే కొంటున్నాము అని చెప్పి ఇప్పుడు కేంద్రమే చెప్తుంది, ఇది చాలా అన్యాయం అని చెప్పి స్వయంగా రైతు సోదరి మండలి చెప్పడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయండి, వడ్లను కొనుగోలు చేయండి, బలహీన వర్గాల వారికి పక్కా గృహాలు కట్టిస్తామని నరికిండ్రు. ఇప్పటికి కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా ఇల్లు లేవు. అదేవిధంగా దళిత బంధు, నేను ముఖ్యమంత్రిని, నేను అన్న తర్వాత అడ్డముంటుంది తప్పున్నది, దాన్ని తిరుగులేదని నరికి ఇప్పటి వరకు దళిత బంధు ఇచ్చే పాపంలో ఇవ్వలే. ఏడ ప్రజలు దళిత బంధు అడుగుతున్నారని చెప్పి వడ్లను ముందరేసుకొని వడ్ల కొనుగోలు విషయం ఏదో ప్రజల యొక్క వారికి ఉన్నటువంటి ఆసక్తిని మార్చడానికి వారి యొక్క మనసును ఇంకో దిక్కు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కేసీఆర్, ఇది నీకు తగింది కాదు, జాగ్రత్త. వెంటనే బలహీన వర్గాల వారికి గృహాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా దళిత బంధు, ప్రతి వారికి ఏది అన్యాయం చేసినో దాన్ని అంతా కూడా నెరవేర్చాలి. ఇక బీసీల సంగతికి వస్తే 5,000 పైన ఈ రాష్ట్రంలో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, దరఖాస్తులు పెట్టుకున్నాయి. వాటన్నిటిని సత్వర పరిష్కారం చేయు. అంతేకాకుండా బలహీన వర్గాల విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ కూడా క్లియర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో ఎడ్ల బండ్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పడుతున్న అధిక వ్యాట్ భారాన్ని తగ్గించాలని ఆర్మూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, ఎంపీటీసీలు శ్రీనివాస్, ముఖేష్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొంత మురళి, మండల బీజేవై అధ్యక్షుడు నగేష్, కిసాన్ మోర్చా నాయకుడు లింగం తదితరులు ఉన్నారు. పెట్రోల్ పై వ్యాటును వేయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాటును వేయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాటును వేయించాలి. పెట్రోల్ డీజిల్ పై వ్యాటును వేయించాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. डीजल पेट्रोल एक टमाटर कच्चा है। भारत माता की जय। डीजल पेट्रोल पै व्याट वेंटने तग्गिंचाలి. डीजल पेट्रोल पै व्याट वेंटने तग्गिంచాలి. डीजल पेट्रोल पै व्याट वेंटने तग्గించాలి. పాలన ఇదే మీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, ఇదే నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. డీజిల్ పెట్రోల్ పై వ్యాటులు వెంటనే, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం. బస్సాపూర్ గ్రామ శివారులో బడి బయట పిల్లలను గుర్తించామని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులకు పనిచేసే చోటనే ఉపాధ్యాయులను నియమించి ప్రత్యామ్నాయ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లుగా మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బడి బయటి పిల్లలందరినీ వారి వయసుకు తగిన తరగతిలో చేర్చవలసి ఉంటుందని, చేరిన తరగతి స్థాయికి చెందిన అభ్యసన స్థాయిలను విద్యార్థులకు అందించుటకు నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని, అలాగే తల్లిదండ్రులు
తల్లిదండ్రులతో పాటు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన పిల్లలకు విద్యను అందించుటకు పెద్దలు పనిచేస్తున్న ప్రాంతంలోనే వర్క్ సైట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారని మండలి విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. చెప్పమ్మా, ఇప్పుడు ఏ క్లాసు నువ్వు మానేశావు? 3వ తరగతి మానేశావా? నీకు రాయడం చదవడం వస్తాయా? తెలుగా? ఏ జిల్లా నుంచి వచ్చారు? ఆంధ్రాలో ఏ జిల్లా? నెల్లూరా? ఓకే. సో మరి ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? ఎలా ఎంత ఇస్తారు నీకు? 300 నెలకి? రోజుకా? రోజుకు 300? అంగడి రోజు. సో చదువుకోవాలి కదా, మరి పని చేయకూడదు కదా? చదువుకుంటావా? చదువుకోవాలి, పని చేయకూడదు. ఓకే. మనం ఇక్కడ బసాపూర్ శివార్లోని ఇటుక బట్టిల దగ్గర ఉన్నాం. చాలామంది పిల్లలు బడి బయట పిల్లలను గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది ఏ జిల్లా అమ్మా మీది? ఆంధ్రాలో ఏ జిల్లా? నెల్లూరా? సో వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు నువ్వు ఇటుక బట్టిలో పనిచేస్తున్నావా? ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? నెల నుంచి. మరి చదువుకోవాలి కదా? చదువుకుంటావా? ఇక్కడ టీచర్స్ పెడతాం. చదువుకుంటావు కదా? కావాలంటే హాస్టల్లో ఇస్తాం, మంచి చదువుకోవాలి. నువ్వే తరగతి? 5వ తరగతి. ఇక్కడ మేము టీచర్స్ని పెట్టి ప్రత్యేకంగా మీ కొరకు ప్రత్యామ్నాయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. చదువుతారా? చదవాలి తప్పకుండా అందరు కూడా. సో ఇక్కడ వారితోనే ఇక్కడ ఇటుక బట్టిలో ఈ అమ్మాయితో పని చేయిస్తున్నారు. చాలా ఇది చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ సంబంధిత యజమానికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. బాల కార్మికులతో పని చేయించడం చట్టరీత్యా నేరం. మరి వారికి పెద్ద ఎత్తున కూడా జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ సుమారు 40 నుంచి 45 మంది బాల కార్మికులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. వారిని సమీప పాఠశాలలో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మరి ఉన్నతాధికారులకు కూడా మరి జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ మరి సంబంధిత సెక్టోరియల్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. డిసెంబర్ 18, 19వ తేదీలో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు కౌన్సిల్ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కుమారనారాయణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. పరిస్థితులకు వ్యతిరేకంగా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ యూత్ మొత్తం కూడా తయారై వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం, ఇవాళ నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నటువంటి లేదా నిరుద్యోగ సమస్యని పరిష్కరించకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ క్లాసులలో వాళ్ళందరికీ కూడా బోధించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ఈ క్లాసులలో వచ్చినటువంటి అందరినీ కూడా తయారు చేసి ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేయడం కోసం మేమంతా కూడా ఆ కోవలో ఈ క్లాసులు నిర్వహిస్తా ఉన్నామనే సంగతి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా తయారై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో డిసెంబర్ 18, 19న ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL స్టేట్ క్లాసులు అండ్ జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తా ఉన్నాం. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య మీద, అదేవిధంగా ఉపాధి కల్పన లేనటువంటి యువత సమస్యల మీద దీంట్లో కూలంకుషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపుదిద్దుకుంటాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరీ ముఖ్యంగా నిరుద్యోగ శాతం తీవ్రంగా పెరిగింది. ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే మద్యం షాపుల మీద దృష్టి పెట్టినటువంటి పాలకులు కనీసం విద్యా సంస్థల్లో, హాస్పిటల్లో ఖాళీగా ఉన్నాయి. అట్లానే వివిధ గ్రామాలలో, జిల్లాలలో పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని ఏమాత్రం కూడా భర్తీ చేయట్లేదు. వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీల పోస్టులు ఖాళీగా అయితేనో, ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ ఉంటే వితిన్ ది 6 monthsలలో భర్తీ చేసుకుంటున్నారు, ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. కానీ ఏళ్ల తరబడిగా విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు మాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే యువత అంతా కూడా ఆలోచించాలా. కేంద్రంలో మోడీ కానీ, రాష్ట్రంలో చిన్న మోడీ అనేటువంటి కేసీఆర్ ఏమాత్రం కూడా నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. యువత అంతా కూడా దీని మీద ఆలోచించి పోరాటాలకు సిద్ధం కావాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL కోరుతాము. డిసెంబర్ 18, 19న ఈ రాజకీయ తరగతులను విజయవంతం చేయాలని చెప్పి వ్యతిరేక ఉద్యమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ ఆర్మూరు నుంచే ప్రారంభమైంది ఆ ఉద్యమం. ఆ గుట్కాన్ని కూడా అప్పుడు
రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది, కేంద్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది. అయినా ఇప్పటికీ ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా ఇవాళ దుకాణదారులంతా వీటి మీద దాడులు చేసేటటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ప్రగతిశీల యువజన సంఘం ఆర్మూర్ కేంద్రంలో అనేకమైనటువంటి నిరుపేదలకు ఇండ్ల పట్టాలు కావాలని చెప్పేసి ఆర్మూర్ ప్రాంతంలో 23 పట్టాలు మనం ఇప్పించినటువంటి పరిస్థితి. వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ప్రజావాణి జరుగుతుంది. కాబట్టి ఇటు ప్రజావాణి అవకాశాన్ని వేల్పూర్ మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారి వారి సమస్యలు ఏవైనా ఉంటే ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. యువత చెడు అలవాట్లకు బానిస కావద్దు సూచించిన సిపి కార్తికేయ. అయ్యప్ప నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి. దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రజల సౌకర్యాల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించడం దేశానికి సమాజానికి ఎంతో ప్రయోజనకరమని వెల్లడి. బడి బయట పిల్లలను గుర్తించిన బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.